అని కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఏదో చెప్పాను కదా, తినడం, తాగడం, పడుకోవడం, లేవడం, తిరగడం, ఏదో పని చేసుకోవడం ఇలాగ గడిచిపోతూ ఉంది. శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఎవరికి తెలియదు, వేదాల్లో ఏముందో తెలియదు. కనీసం భగవద్గీత కూడా చాలామంది ఇళ్లలో లేదు, అసలు ఏ పుస్తకం ఉండదు. అలాగా బతుకుతున్నారు. ఎందుకంటే బతుకుతున్నాం కదా, ఏమైనా ఇబ్బంది కాలేదు కదా, నష్టమేం లేదు. కాబట్టి నష్టం వస్తే ఆలోచిస్తాం, నష్టం వచ్చినట్టు కూడా తెలియట్లేదు. ఎన్ని నష్టాలు కలుగుతున్నాయో తెలుసుకునే జ్ఞానం కూడా లేకుండా పోయింది. కాబట్టి మహర్షులు, మహాత్ములు, తపస్సులు, యోగులు మన దేశంలో చాలామంది పుట్టారు. ఏ దేశంలో పుట్టలే. కానీ మన దేశంలో ఉన్నంత అజ్ఞానం, అవిద్య ఏ దేశంలో కూడా లేదని చెప్పుకోవచ్చు. కనుక ఈ శ్రావణ మాసంలో వేద ప్రచారం చేయాలి, వేదమాత గాయత్రిని తెలియజేయాలి, వేద సందేశం తెలియజేయాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మహామంత్రము మృత్యుంజయ మంత్రంతో ఆహుతులు ఇస్తాం. మృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి అంటే మృత్యువును జయించే మంత్రం. చావు అంటే భయం అందరికీ కూడా. చావు అంటే చెడు, అమంగళం అనుకుంటారు. నువ్వు చావరాదు అంటే కోపం వస్తుంది ఎవరికైనా. సరే నేను చచ్చిపోతాను అని ఎవరు సంతోషించరు. నువ్వే చావు, నన్నెందుకు చావమంటావు అంటాం మనం. ఎందుకంటే చావు అంటే చెడు. అందుకని పక్కింట్లో ఎవరైనా చచ్చిపోయారనుకోండి, వీడు తాళం వేసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే చావు వస్తారు, ఏదో తతంగం చేస్తూ ఉంటారు, ఇంటి పక్కనే గోల ఎందుకు, తలనొప్పి అని వాడు తాళం వేసుకొని వెళ్ళిపోతారు. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి అలాగా ఒక నమ్మకం ఉంది. కానీ చనిపోకపోతే కూడా సమస్యే. చావు ఉంది కాబట్టి అందరూ ఇంత మాత్రం కంట్రోల్లో ఉన్నారు. చావు లేదనుకోండి, ఇంకా విపరీతంగా దయ్యం పట్టినట్టు సంపాదిస్తూనే ఉంటారు. ఇక రాత్రి లేదు, పగలు లేదు. ఎందుకంటే చావు లేదు కదా, ఎప్పటికీ మన దగ్గరే ఉంటుంది డబ్బు. అందుకని ఆ చావు ఉండడం వల్లనే కొంత రిలీఫ్గా ఉంది. మనుషులు ఒక పద్ధతిగా ఇంకా ఉంటున్నారు. కనుక